అలా అనటం సామాన్లు అంటాం తప్పే కదా సార్. ఆ ఒక్కటే స్లిప్ అయ్యారు ఆయన. ఇంకా అన్నీ బాగానే ఉంది కానీ ఆయన లేడీస్ గురించి మంచిగానే అన్నారు కదా, జాగ్రత్తగా ఉండాలి, నిండుగా కప్పుకోవాలి అలా చెప్తున్నారు కాబట్టి ఇక ఎవరి ఇష్టం వాళ్ళదండి, మనం ఎవరిని ఏమి అనలేం కదా. అది అంటే ఇప్పుడు ఆయన చెప్పింది కూడా సినిమాలో మీరు ఎట్లానే ఉండండి, కానీ ఈవెంట్స్కి వచ్చినప్పుడన్నా ప్రజల దగ్గరికి వస్తున్నప్పుడన్నా కొంచెం శారీస్ ఇట్లా కట్టుకుంటే బాగుంటుంది అనేసి మాత్రమే చెప్పింది. కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం అందరూ ఇట్లా పద్ధతిగా వెళ్తే ఫీల్డ్ అంటే కొంచెం ఇదిగా ఉంటుంది కదండి. అలా కూడా వెళ్ళొచ్చు అనుకుంటారు కదా లేడీస్, ఎవరి ఇష్టం వాళ్ళది ఉంటుంది కదా. ఇప్పుడు మనోళ్ళే అంటారు, ఏంటమ్మా నిండుగా కప్పుకొని వెళ్తున్నావు, చక్కగా మారమ్మా అంటారు కదా. అలా కూడా ఉండొచ్చు కదండి. అంటే ఇప్పుడు మొన్న నిధి అగర్వాల్ది అవును అవును అవునవును జరిగింది. ఇన్సిడెంట్ పరంగానే ఆయన చెప్పడం జరిగింది. అవునవునండి, ఆయన చెప్పడం అసలు తప్పంటారా? ఇట్లా తప్పు కాదండి, రైట్ అండి. రేపు ఇంకొక ఆడపిల్లకి జరగకుండా చెప్పడం తప్పు కాదు కదా, అది మంచిదే కదా. ఇంకా జాగ్రత్త పడతారని ఆలోచిస్తారు కదా. ఇప్పుడు అలా జరిగింది, ఆమెకే అలా జరిగిందంటే రేపు మనకు జరగడానికి గ్యారెంటీ ఏముంది? నిండుగా కప్పుకున్నా చూస్తారు, కప్పుకోపోయినా ఇలాగే ఉంది కదా. అది జాగ్రత్తగా ఉండటమే అంతే. మళ్ళీ శివాజీ గారి మాట అనగానే అనసూయ గారు ఎందుకు ఇంత రియాక్ట్ అవ్వడం జరిగింది? అంటే అసలు ఆమెను అనలేదు, అసలు ఆమెను లైన్లోకి తీసుకురాలేదు, ఎందుకు ఆమె అంతా రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంది? ఆమె ఎందుకు రియాక్ట్ అయ్యారు చాలా మంది ఇండస్ట్రీలో ఉండగా? అంటే ఆమెకి అలా అంతం నచ్చలేదేమో, అలా కూడా ఉంటది కదండి. ఇప్పుడు నిండుగా కక్కు అంటే ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు. అంటే సామాన్లు అనే మాట వస్తే అందరు రీల్స్ చేస్తారు అమ్మాయిలు కూడా, కానీ బయట అంటే ఎందుకు ఒప్పుకోరండి? బయట అంటే ఎందుకు ఒప్పుకోరు? అదంటే ఇన్స్టాలో ఓకే, అందరికి చేసాం కాబట్టి ఓకే. బయట అంటే ఊరుకుంటామండి, ఊరుకోం కదండి. సామాన్లు అంటే ఆంటీ సామాన్లు బాగున్నాయి అంటే ఎవరైనా ఊరుకుంటారా? అది కదా. అది చాలా మంది ఏమంటారంటే శివాజీ గారు మంచి కప్పుకోవాలని చెప్పినా కూడా మీకు ప్రాబ్లం ఏంటి అనేది బాగా రైజ్ అవుతుంది. ఆయన ఒక్కటండి, సామాన్లు అన్నది బాగోలేదు అంతా ఓకే, కానీ సామాన్లే బాగాలేదు కదా, లేడీస్ కి బాధేస్తుంది కదండి. అది సారీ చెప్పడం జరిగింది, ఆయన కూడా వదిలిపెట్టట్లేదు. అది కొంతమందికి బాధ అనిపిస్తుంది కదండి, సామాన్లు అంటే లేడీస్ కి. దాని గురించి కూడా సామాన్లు కనిపిస్తుంది కానీ మంచి కప్పుకోవడానికి కనిపించట్లేదు. అంటే తనకి అలా అనిపించుండొచ్చు కదండి అమ్మాయి మేడంకి, మనకి తెలియదు కదా. అదే మీకు అందులో తప్పే కనిపించింది, మీరు చెప్పండి మీ పర్సనల్ గా. ఆమె గురించా మేడం? పర్సనల్ గా శివాజీ మాట్లాడింది తప్పు కాదండి, ఆ ఒక్కటి తప్పితే అన్ని కరెక్టేనండి. అలా మంచిగా ఉంటే ఇంకా ఇలాంటివన్నీ జరగవు కదా, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అలా జరుగుతున్నాయి కదా, అవన్నీ జరగవు కదండి. సేఫ్ గా ఉంటారు కదా, బాగుంటాయి కదా. ఇప్పుడు చిన్న పిల్లల్ని బయటికి పంపించాలంటే ఎంత భయం వేస్తుంది. ఎవరన్నా తోడుంటేనే పిల్లలు వెళ్లాల్సి వస్తుంది, లేకపోతే ప్రాబ్లం అవుతున్నాయి కదా. సో ఇన్స్టాగ్రామ్ లో కూడా ఈ మధ్య కాలంలో అమ్మాయిలు కూడా రీల్స్ కోసం, లైక్స్ కోసం డ్రెస్లు డిఫరెంట్ గా వేసుకొని కూడా ఎక్స్పోజ్ చేస్తున్నారు. మరి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి పెద్దవాళ్ళు చెప్పాలి, ఎవరు చెప్పరండి, వాళ్ళ అమ్మా నాన్న చెప్పాలి. ఇప్పుడు మా పాప సరిగ్గా వేసుకోకపోతే నేను దండించాలి, నువ్వేంటి ఆ డ్రెస్ సరిగ్గా కింద వరకు వేసుకో అని నేను చెప్తాను. ఆ పిల్లల్ని మనం అడగలేం కదండి, తల్లిదండ్రులను అడగాలి. అమ్మ నీ బిడ్డ ఇలా వేసుకుంది, ఇలా చూసుకో, ఇలా వాళ్ళకి తెలియాలి కదా. ఎవరు బయట వాళ్ళు చెప్పరు కదండి. అదే అనుసూయ గారు ఇంకో మాట కూడా ఉన్నారు, చూసే కళ్ళు మీది అంటే మీరు కంట్రోల్లో ఉండండి, చూసే విధానంలో ఉంటుందంట. అలా ఎలా ఉంటుందండి? చూసే విధానం అంటే అందరూ మంచిగా ఉంటారా అండి? ఇప్పుడు ఒక తల్లికి పుట్టిన వాళ్ళే మంచిగా ఉండరు, అందరూ ఒకరు మంచిగా ఉంటారు, ఒకరు ఇదిగా ఉంటారు. అది బయట మనం మంచిగా ఉంటే బాగుండు అనిపిస్తుంది అంతే. పద్ధతిగా వెళ్తే ఎవడు ఏమేమి మన జోలికి రాడు, మన దారి మనకు ఉంటుంది కదా. ఫైనల్ కంక్లూజన్, ఆ శివాజీ మాటలకు మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఎందుకు? ఒక మాట నాకు ఆయన చెప్పడం బాగుందండి, పద్ధతిగా నిండుగా ఉంటాం తప్పేముందండి. బయటకు వెళ్తాము, అందరూ ఉంటారు, ఎవడు ఎలా ఉంటాడో తెలియదు. చక్కగా వెళ్తే ఇప్పుడు ఈవెంట్స్కి అలా వెళ్తారు, మంచిగా వెళ్ళడం తప్పేముందండి. అంటే వాళ్ళు హీరోయిన్స్ వాళ్ళకు ఏమో, కానీ మళ్ళాంటి వాళ్ళు మంచిగా వెళ్తే మంచిగానే ఉంటుంది కదండి. అది సో ఇప్పుడైనా మార్పు వస్తుందా ఇండస్ట్రీలో? మరి ఇక అది తెలియదండి, ఇక చెప్పలేము. అది ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటుంది కదా.